రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ మోఖిల ఘటనలో చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమ పిల్లల డెడ్ బాడీలను చూసి బోర్న విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మోకిలలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర ఎకోస్పోర్ట్ కారు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో 4 స్టూడెంట్స్ చనిపోయారు. ప్రమాదంలో ICFAI కాలేజ్ విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ చనిపోయారు. నక్షత్ర అనే యువతికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును AP 31 DT 4899గా గుర్తించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. విద్యార్థులందరూ ఒక బర్త్డే పార్టీకి వెళ్లి మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవేపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది ICFAI విద్యార్థులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి 10 ప్రమాదాల్లో 9 మంది ICFAI విద్యార్థులే ఉన్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఇది నిర్లక్ష్యంతో జరిగిందని అంటున్నారు స్థానికులు. ప్రతి ఏటా ICFAIలో రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాలపై 3-4 అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ వరుస ప్రమాదాల్లో స్టూడెంట్స్ చనిపోతూనే ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు చేవెళ్ల ACP కిషన్. అంటే తెల్లవారుజామున 1 o'clock మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ 1+4 పాప ప్లస్ 4 స్టూడెంట్స్ అందరూ కలిసి రిటర్న్ జర్నీలో భాగంగా మిర్జాగూడ గేట్ మన మోకిల్లా PS లిమిట్స్లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సీరియస్గానే ఉంది. బట్ ఏంటంటే ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకే కాలేజ్ సంబంధించిన కనుక వాళ్ళు ఒక ఫ్రెండ్ని దించి రిటర్న్ పోయే క్రమంలో సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఇది దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటికి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. ఇది బర్త్డే పార్టీ అంటున్నారు. ఎవరిది బర్త్డే పార్టీ అనేది ఏమి లేదు, కానీ జస్ట్ డిన్నర్ చేసి వాళ్ళు హోటల్లో వైభవాన్ని దాంట్లో భోజనం చేసి అంతకుముందు అయిన బర్త్డే గురించి తీసుకొని వాళ్ళు కేక్ తిని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళిపోయే క్రమంలో అదుపు తప్పి రోడ్ పక్కన చెట్లకు వాడికి ఢీకొని చనిపోవడం. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? సుమిత్ అనే పిల్లగాడు చేస్తున్నాడు. ఆ పిల్లగాడు డ్రైవింగ్ చేయటం వల్ల అదుపు తప్పి రోడ్ సైడ్ ఉన్న చెట్లు అవన్నీ వివిధ రకాల రాళ్ళు కొట్టుకొని చనిపోవడం జరిగింది. ఇంకా మేము దాన్ని రిపోర్టు చూడాలి. ఇది దాంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేయాలి. ఇప్పుడే మేము దాన్ని నిర్ధారణ రాలేము. ఇన్వెస్టిగేషన్ పార్ట్లు చూసిన తర్వాత నేను యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్గానే కాల్ చేశాను సార్, కానీ ఏంటంటే సడన్గా ఇలా జరిగిపోయింది. కలవచ్చం 4:30కి నాకు కాల్ వచ్చింది. అంతే సార్, ఎలా జరిగింది ఏంటంటే నాకేం తెలియదు. మీతో ఎప్పుడు మాట్లాడండి? నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. ఎంతమంది ఉంటారండి మీరు ఫ్యామిలీ? నేను విజయవాడ నుంచి రీసెంట్గా వచ్చాను సార్. తమ్ముడి దగ్గర ఉంటున్నాను. తను హాస్టల్లో ఉంటున్నాడు. నిఖిల్ వాళ్ళ డాడీ ఎప్పుడు చనిపోయింది? తను కరోనా సెకండ్ డోస్. నిఖిల్ మీతో ఎప్పుడు మాట్లాడడం? లాస్ట్ నైట్ మాట్లాడారు. ఏమని చెప్పాడు? జనరల్గా రోజు ఎలా మాట్లాడుకుంటాం అలాగే తెలియదు కదా సార్. వాళ్ళు బయటకు వెళ్తారని తెలియదు, ఇలా అవుతుందని. యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు? తెల్లవారుజామున 4:30కి కాల్ వచ్చింది సార్.